హాయ్! ఒక ఊరిలో శిరీష, రమేష్ అనే భార్యాభర్తలుంటారు. శిరీష చాలా బాధ్యత గల స్త్రీ. రోజు ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో పనులు చూస్తూ, పిల్లల అవసరాలు తీరుస్తూ, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. కానీ భర్త దీనికి పూర్తి విరుద్ధం. రమేష్‌కి బాధ్యత అంటే అస్సలు పడదు. చేతిలో ఉన్న డబ్బులను విచ్చలవిడిగా ఎక్కడ ఖర్చు చేస్తున్నాడో, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాడో, ఏం బిజినెస్ చేస్తున్నాడో తెలీదు. బిజినెస్ చేస్తున్నాను, పనుంది, బయటికెళ్తున్నాను అనే డైలాగులు తప్ప ఇంకోటి చెప్పడు. ఇంట్లో రేషన్ ఉందా? పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా? ఇంట్లోకి ఇంకేమన్నా అవసరాలున్నాయా? అనే విషయాలు అస్సలు పట్టించుకోడు. భార్య శిరీష ఏమన్నా అడిగితే, "ఆహా! నాకు తెలీదు" అని సమాధానం చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు శిరీషకు ఫుల్ ఫీవర్ వచ్చింది. లేవలేని స్థితిలో ఉంది. ఆ సమయంలో పిల్లల స్కూల్ నుంచి తనకు ఫోన్ వచ్చింది. పిల్లల స్కూల్ ఫీజు కట్టలేదు, కడితేనే ఎగ్జామ్స్ రాయిస్తాము అని చెప్పారు. తీరా చూస్తే ఇంట్లో ఒక్క పైసా కూడా లేదు. అప్పుడే భర్త రమేష్ నిద్రలేచి మళ్ళీ బయటికి బలాదూరికి బయలుదేరాడు. పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, ఏదో ఒకటి చేయండి, ఎగ్జామ్స్ రాయనివ్వరట అని బతిమాలింది. అయినా కూడా భర్త మాత్రం, నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఉంటే కట్టుకో అని చెప్పి విసుగ్గా బయటికి వెళ్ళిపోయాడు. మరి తండ్రి అసమర్థుడైనా తల్లికి తప్పదు కదా. ఆ తల్లి 2 చేతులకున్న గాజులు అమ్మేసి పిల్లల స్కూల్ ఫీజు కట్టింది. సాయంత్రం రమేష్ ఇంటికొచ్చేసరికి శిరీష చాలా సైలెంట్గా ఉంది. తన పని తాను చేసుకుంటూ పోతుంది. రమేషు బాగా ఆకలిగా ఉంది అని అడిగాడు. దానికి శిరీష, నేను వంట చేయలేదు, నాకు ఓపిక లేదు, ఓపిక ఉన్నా నా బాధ్యతను నేను పక్కకు పెట్టాను. ఎందుకంటే ఒకరి బాధ్యతను మరొకరు మోస్తున్నంత కాలం రెండో వ్యక్తికి తన బాధ్యత ఏంటో గుర్తుకు రాదు. రేపటి నుంచి ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు, వాటిల్లో నువ్వు సగం చూసుకుంటేనే నేను మిగిలిన సగం బాధ్యత తీసుకుంటాను. దాంతో రమేష్కి బాగా కోపం వచ్చింది. ఇంట్లో తిండి లేక, పిల్లల అవసరాలు తీర్చలేక వాళ్ళు ఢీలా పడిన ముఖాలు చూస్తున్నాడు. అతను చేసిన నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు అర్థమైంది. ఇక రమేష్ తన చెడు అలవాట్లను మార్చుకోవటం మొదలుపెట్టాడు. ఒక సంసారం అనే బండి సాఫీగా సాగాలంటే 2 చక్రాలైన భార్యాభర్తలు చెరి సమానంగా బాధ్యత పంచుకోవాలి. నిశ్శబ్దంగా భరించడం కంటే బాధ్యతను గుర్తు చేయడం కూడా ఒక బాధ్యతే. కానీ ఈ ఇంట్లో శిరీష భర్త రమేష్ మారాడు. కానీ అందరికీ అదృష్టం కావాలి కదా.